ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ రోజు మనం భారతదేశ నావికా దళానికి గర్వకారణమైన, దేశంలో తయారైన మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క చరిత్ర, నిర్మాణం, సాంకేతిక వివరాలు, దాని కీలక పాత్ర మరియు దేశ భద్రతలో దాని ప్రాధాన్యతను వివరంగా తెలుసుకుంటాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, మీరు తప్పక గర్వపడతారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరు వినగానే భారతదేశ గర్వం అనిపించకమానదు. పాత ఐఎన్ఎస్ విక్రాంత్ 1961 సంవత్సరంలో భారత నౌకాదళంలో చేరింది. అది బ్రిటన్ నుండి కొనుగోలు చేసిన యుద్ధ నౌక. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 సంవత్సరంలో భారత-పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఆ యుద్ధంలో దక్షిణ ఏసియాలో భారతదేశం ఆధిపత్యాన్ని చూపింది. ఆ యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కు చెందిన చిట్టగాంగ్ పోర్టును బాంబ్ చేసి సముద్ర మార్గాన్ని పూర్తిగా మూసివేసింది. అది తర్వాత 1997 సంవత్సరంలో రిటైర్ అయింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రం పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి నిర్మించిన స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్. ఇది మేడ్ ఇన్ ఇండియా అని చెప్పడానికి నిజమైన ఉదాహరణ. ఐఎన్ఎస్ విక్రాంత్ను కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను 2009 సంవత్సరంలో ప్రారంభించారు. దీనిని నిర్మించడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఇది మన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. 2022 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నౌకను అధికారికంగా సముద్ర సేవలోకి ప్రవేశపెట్టారు. అదే రోజు దీనికి మొదటి ఐఎన్ఎస్ విక్రాంత్ గుర్తుగా ఇదే పేరు పెట్టారు. ఇది ఒక అద్భుతమైన సాంకేతిక ఘనత. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మొత్తం పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, బరువు దాదాపు 45,000 టన్నులు. ఐఎన్ఎస్ విక్రాంత్ 30 కంటే ఎక్కువ యుద్ధ విమానాలు మరియు హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. ఈ నౌకమీద MiG-29K యుద్ధ విమానాలు, కమో మరియు MH-60R హెలికాప్టర్లు మరియు నావికా రక్షణ యంత్రాలు ఉన్నాయి. ఇది స్కైజంప్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ అరెస్ట్ సిస్టమ్ సాంకేతికతతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఆధునిక నావిగేషన్ మరియు రాడార్ సిస్టమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్స్, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి. భద్రత పరంగా ఇది అత్యున్నత స్థాయి నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో మన భారతదేశం ప్రపంచంలో ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ నిర్మించగలిగిన తక్కువ దేశాల్లో ఒకటిగా మారింది. ఈ నౌక భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలంగా సూచిస్తుంది. ఇది చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు పోటీకి సమర్థవంతంగా నిలబడటానికి ఒక శక్తివంతమైన సాధనం. ఇది మన భారతదేశానికి 2 ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ నౌకల సామర్థ్యం కలిగి ఉండే శక్తిని ఇస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే కేవలం ఒక నౌక కాదు, అది మన స్వావలంబన, మన సాంకేతిక సామర్థ్యం, మన దేశభక్తికి నిలువెత్తిన ఉదాహరణ. భారతదేశ నావికాదళం మరింత శక్తివంతంగా మారిందంటే అందుకు ఈ నౌక ఒక పెద్ద కారణం.